హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'ఉంటా నీ జతగా' ఎపిసోడ్ 12. ఇద్దరూ టేస్ట్ చేసి సింధుని బాగా మెచ్చుకోవటంతో అప్పటి వరకు పడ్డ కష్టం మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది సింధుకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సింధు. సింధు వైపు చూస్తూ, "నువ్వు కూడా తినేసే బంగారం. ఇంకా మిగిలిన దోసలు వాళ్ళు వేస్తారులే" అంది జగదీశ్వరీదేవి. "ఒక పావుగంటలో అయిపోతుందిలే అత్తయ్య. మీకు వేసేశాక నేను కూర్చుంటా." "మరి అదే, నువ్వు టిఫిన్ చేస్తాను అంటే నీకు పర్మిషన్ ఇచ్చాను కదా! మరి నువ్వు కూడా నా మాట వినాలి" అన్నారు జగదీశ్వరీదేవి. ఇక ఆవిడ మాట కాదు అనలేక వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. "అయినా చీర కట్టుకున్నావేంటి బంగారం? ఈరోజేమైనా స్పెషల్ ఉందా?" అడిగారు జగదీశ్వరీదేవి కోడలి వైపు చూస్తూ. "ఆహా! స్పెషల్ ఏం లేదత్తయ్య. ఊరికే కట్టుకోవాలి అనిపించింది కట్టుకున్నా" అంది సింధు చిన్న చిరునవ్వుతో. ఆ మాటకి అర్జున్ ఓరకంట భార్య వైపు చూశాడు. సింధు కూడా భర్త వైపు చూసింది. క్షణకాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అర్జున్ టిఫిన్ తినేశాక తల్లి వైపు చూస్తూ, "నేను ఆఫీస్కి వెళ్ళాలి మమ్మీ. ఈరోజు వెళ్ళొద్దు అని చెప్పకు ప్లీజ్." "నువ్వు ఈరోజు రేపు వెళ్ళకు. ఎల్లుండి నుంచి నువ్వు ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళు. నేను అస్సలు నో చెప్పను. అది కూడా ఎల్లుండి కూడా ముందు నువ్వు కోడల్ని తీసుకొని ఏదైనా గుడికి వెళ్ళు. ఆ తర్వాత మళ్ళీ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అప్పుడు నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళొచ్చు. నిన్ను అస్సలు అడ్డు చెప్పను" అంది జగదీశ్వరీదేవి. "సరే" అంటూ తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్. జగదీశ్వరీదేవితో కొంచెం సేపు మాట్లాడుతూ ఉంది సింధు. ఇక ఆవిడ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పడంతో ఇంకా మళ్ళీ రూంలోకి వెళ్ళింది. అర్జున్ పియానో ముందు కూర్చొని ఏదో ట్యూన్ ప్లే చేస్తూ ఉంటే వినడానికి హాయిగా అనిపిస్తూ ఉంటే అక్కడే డోర్ దగ్గర నిలబడి గోడకి ఆనుకొని చూస్తూ ఉంది. ఒక 5 నిమిషాలకి అటువైపు చూసిన అర్జున్కి తన భార్య అక్కడే ఉండి నిలబడి చూస్తూ ఉండడం చూసి, "ఏంటి మేడం, ఎలా ఉంది ట్యూన్? బానే ఉందా?" అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. "అంటే నాకు దీని మీద పెద్దగా అవగాహన లేదు అర్జున్ గారు. కానీ ఒకటి చెప్పనా? వినడానికి మాత్రం చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంది. ఎంతసేపయినా కూడా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంది. అంత బావుంది. నాకైతే బాగా నచ్చింది" అంది సింధు. "అవునా? అయితే మా జన్మ ధన్యమైందనమాట" అన్నాడు అర్జున్ డ్రమటిక్‌గా. "చాలు మరి, అవే ఎక్కువవుతున్నాయి. నీ జన్మ ధన్యం అవ్వడం ఏంటి? ఇలాంటి ఒక అద్భుతమైన ట్యూన్ విన్నందుకు నా జన్మ కదా ధన్యమవ్వాలి" అంది సింధు. "ఇది ఇంకా రఫ్‌గా ట్రై చేశా. బెటర్ వర్షన్ వినిపిస్తాను తర్వాత. అప్పుడు చెప్పు ఎలా ఉందో" అన్నాడు అర్జున్. "ఏంటి? ఇది ఇంకా ఫైనల్ కాదా?" "ఇప్పుడే స్టార్ట్ చేశానమ్మాయి. ఇంకా 4, 5 వర్షన్‌లు తీస్తా. అవి అన్నీ కూడా డైరెక్టర్‌కి పంపిస్తా. అతనేది బావుంది అంటే అది" అన్నాడు అర్జున్. "అర్జున్ గారు, మీరు పాప్ సింగర్ అని కదా అన్నారు. మరి మ్యూజిక్ కంపోజిషన్ మీరు చేస్తున్నారేంటి?" "అంటే ఐయామ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ టూ. నా సాంగ్స్ అన్నీ నేనే కంపోజ్ చేసుకుంటా. వేరే వాళ్ళు కంపోజ్ చేసినవి నాకు నచ్చదు. లైక్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో క్రియేట్ చేస్తారు. ఆ సాంగ్ పుట్టింది అంటే అది ఏ భావనతో మొదలైందో అది దాన్ని కంపోజ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను కంపోజ్ చేసుకున్నవి అయితే నాకు మాత్రమే తెలుస్తుంది కదా! సో, నేను నా ప్రాణం పెట్టి పాడగలను. అండ్ నేను డైరెక్ట్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా నేనే పాడతా. లైక్ వైస్ వర్సా అనుకోవచ్చు" అంటూ భార్యకి దగ్గరగా అడుగులు వేస్తూ ఉన్నాడు అర్జున్. "ఏంటి అర్జున్ గారు, మీ సీట్‌లో నుంచి లేచారు? వేరే ఇన్‌స్ట్రుమెంట్ ఏమైనా కావాలా?" అడిగింది సింధు అమాయకంగా. "కావాలి నా పెళ్ళాం" అంటూ సింధు చేయి పట్టుకొని తనని తన మీదకి లాక్కున్నాడు అర్జున్. అయినా ఏంటమ్మాయి గారు చీర కట్టుకున్నారు? నా కోసమేనా?" అడిగాడు అర్జున్ కొంటెగా. "మరి లేకపోతే ఇంకెవరి కోసం కట్టుకుంటాను?" అడిగింది సింధు. "చీరలో బావుంటావే నువ్వు. మెయిన్‌గా ఇంకొక రీజన్ కూడా ఉంది నిన్ను చీర కట్టుకోమని చెప్పడానికి. అదేంటో చెప్పనా?"
అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. ఏంటి? అడిగింది సింధు కూడా భర్త వైపు చూస్తూ. ఒకటి చెప్పు, నా ఏజ్ ఎంతుంటుంది అని నువ్వనుకుంటున్నావు? అడిగాడు అర్జున్ భార్య కళ్ళల్లోకి చూస్తూ. ఆలోచిస్తున్నట్టు బుగ్గ కింద వేలు పెట్టుకుని ఒక 2 నిమిషాలు పైకి చూసి, ఎంత మహా అయితే ఒక 26 ఆర్ 27, మహా అనుకుంటే 28, అంతకు మించి ఎక్కువుండదు అంది సింధు. నా ఏజ్ 31 అన్నాడు అర్జున్. వాట్? మీ ఏజ్ 31ఆ? అడిగింది సింధు ఆశ్చర్యంగా. నిజంగానే నా ఏజ్ 31 అన్నాడు అర్జున్. అర్జున్ గారు, మీరు పొద్దు పొద్దున్నే జోక్స్ వేయడానికి నేనే దొరికానా? ఎందుకు మీ ఏజ్‌ని పెంచుకొని చెప్తున్నారు? ఓయ్! ఎందుకే నేను పెంచుకొని చెప్తాను? నాకేమన్నా స్క్రూ లూజ్ ఉంది అనుకుంటున్నావా? నా యాక్చువల్ ఏజ్ 31. ఇంకొక 2, 3 మంత్స్‌లో 32 అన్నాడు అర్జున్. కానీ అసలెక్కడా మీరు 31 ఇయర్స్ అన్నట్టు లేరు. మీరింకా మీ 20స్‌లో ఉన్నట్టే ఉన్నారు అర్జున్ గారు అంది సింధు ఆశ్చర్యంగా. మరి అదే కదా చెప్తుంది. నీ ఏజ్ 21. నీకు నాకు 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. నిన్ను డ్రెస్సులో చూస్తుంటే నిజంగా నా మీద నాకే ఒక రకమైన ఫీలింగొస్తుంది. మరీ చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నానా అని. అందుకే చీరలు వేసుకోమన్నా. చీరల్లో కొంచెం గ్రోన్ అప్ గర్ల్‌లా కనిపిస్తున్నావు. అందుకే ఇంక చెప్పాను అన్నాడు అర్జున్. భర్త చెప్పిన సమాధానానికి అతని వైపు చూస్తూ ఉండిపోయింది సింధు. ఏంటి నా వైపు అలా చూస్తూ ఉండిపోయావు? అంటే మీరు అంకుల్ అన్నమాట అంది సింధు నవ్వుకుంటూ. ఏయ్, దెబ్బలు పడతాయి, మూసుకొని అర్జున్ అని పిలు. మీరు అంకుల్, సో నేను మిమ్మల్ని అంకుల్ అనే పిలుస్తా. అంకుల్ 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 అంటూ కావాలనే వెక్కిరిస్తూ పిలిచింది సింధు. నిన్ను అంటూ అక్కడే ఉన్న దిండు తీసుకొని సింధుని కొట్టడం మొదలుపెట్టాడు అర్జున్. అర్జున్ వైపు చూస్తూ తన నుంచి తప్పించుకుంటూ ఇంకొక దిండు తీసుకొని తను కూడా అర్జున్ని కొట్టడం మొదలుపెట్టింది. కొంతసేపటికి ఇద్దరూ అలసిపోవటంతో ఇద్దరూ మంచం మీద కూర్చుండిపోయారు. రాక్షసి! అందుకే నీకిప్పటి వరకు చెప్పలేదు నేను అన్నాడు అర్జున్. సారీ, సారీ. అయినా మీ ఏజ్ 31 అని చెప్పే వరకు ఎవరికీ తెలీదు మీ ఏజ్ 31 అని అంది సింధు కావాలనే 31 అనే పదాన్ని 10 సార్లు చెప్తూ. ఇంకొకసారి 31 అన్నావంటే చంపేస్తా అన్నాడు అర్జున్. అయ్యో! ఇంకొకసారి 31 అనే మాటని 31 టైమ్స్ కూడా అనను అంది సింధు. నీకిలా కాదే అంటూ భార్యని మంచం మీదకి చేర్చి తన మీద కూర్చున్నాడు అర్జున్. అర్జున్ గారు, ఏం చేస్తున్నారు? అడిగింది సింధు కంగారుగా. తన 2 చేతుల్ని వెనక్కి మడిచి భార్య వైపు చూస్తూ, ఇంకొకసారి నా ఏజ్ గురించి మాట్లాడితే అస్సలు బాగోదు చెప్తున్నా అన్నాడు అర్జున్. ఆ మాటకి నవ్వుతూ మొహం మాత్రమే వెనక్కి తిప్పి భర్త వైపు చూసింది. దెయ్యం అన్నాడు అర్జున్. నవ్వుతూ కనుకట్టింది సింధు. నేను అనుకున్నంత అమాయకురాలివి కాదే నువ్వు అన్నాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. నేను అమాయకురాలిని అని మీకు చెప్పలేదు కదా అర్జున్ గారు. మీకు మీరే డిసైడ్ అయిపోతే ఎలా? అడిగింది సింధు. ఏమో, నీ ఫేస్ చూసి చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. కాకపోతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, అమ్మాయి గారు నేను అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు అని అన్నాడు అర్జున్. ఇంక లేవండి, బాగా నొప్పొస్తుంది అంది సింధు. ముందు ముందు ఇలా వెయిట్ మోయడం మ్యాండేటరీ అవుతుంది, మరి అప్పుడెలా అడిగాడు అర్జున్. అప్పుడా ఏదోటి మేనేజ్ చేయొచ్చులేండి అంటూ భర్త వైపు చూస్తూ చెప్పింది సింధు. ఇక అర్జున్ పక్కకి లేచి భార్యని సరిగ్గా కూర్చోబెట్టాడు. అర్జున్ వైపు చూస్తూ, ఇంకెప్పుడు మిమ్మల్ని అంకుల్ అని అస్సలు పిలవను, ఓకేనా అంకుల్ అడిగింది సింధు నవ్వుతూ. నిన్ను అంటూ తన చెవి మెలి తిప్పాడు అర్జున్. సింధు ఇంకా ఏదో మాట్లాడబోయేంతలో బయట నుంచి జగదీశ్వరి దేవి డోర్ తట్టడంతో అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. సింధు చెదిరిన తన చీరని సర్దుకుంటూ ఉంది. జగదీశ్వరీదేవి రూమ్లోకి చూసేసరికి కొడుకు షర్ట్ కొంచెం నలిగి ఉండటం, సింధు చీర సరి చేసుకుంటూ ఉండటం చూసి, సారీ, రాంగ్ టైంలో వచ్చానా అడిగింది జగదీశ్వరీదేవి అదొక రకంగా ఫేస్ పెడుతూ. లేదమ్మా, ఏమైంది అడిగాడు అర్జున్ అయోమయంగా. ఏం లేదు నాన్న, మీరా ఫోన్ చేసింది, నీ ఫోన్ కిందే ఉండిపోయింది,
ఇప్పటికీ 2, 3 టైమ్స్ చేసింది. అందుకే నీకు ఫోన్ ఇవ్వడానికి వచ్చాను" అంది జగదీశ్వరీదేవి. "అవునా?" అంటూ తల్లి చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నాడు అర్జున్. జగదీశ్వరీదేవి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవటంతో తిరిగి డోర్ దగ్గరికి వేసేశాడు అర్జున్. కిందకి వచ్చిన జగదీశ్వరీదేవి తన భర్త ఫోన్ చేయడంతో కాల్ కట్ అయ్యే లాస్ట్ మినిట్లో లిఫ్ట్ చేశాడు అతను. "హలో, చెప్పు. ఎలా ఉన్నారు?" అడిగింది జగదీశ్వరీదేవి. "నేను బానే ఉన్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు?" "నేనా? ఏం చేస్తున్నావు?" "నేనా? ఏం లేదు. తినేసి టాబ్లెట్స్ వేసుకొని కూర్చున్నా. మీరింకా ఎన్ని రోజుల్లో వస్తారు?" "వస్తానులే. ఇప్పుడు ఏమంతా తొందరొచ్చింది?" అడిగాడు అతను. "అలా అని కాదు. కోడలు వచ్చింది కదా! మీరు తనని ఇప్పటి వరకు చూడలేదు కదా! అందుకే." వస్తానులే" అంటూ నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. "ఒక గంట ఆగి అర్జున్ని నాకు ఫోన్ చేయమని చెప్పు" అన్నాడు అతను. "అలాగే, నేను చెప్తాను" అంది జగదీశ్వరీదేవి. "సరే, నేనుంటాను" అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసేశాడు అతను. ఇతనితో ఎప్పుడు ఇదే తంతు అయిపోతుంది. నేను సరిగ్గా మాట్లాడినా మాట్లాడటం లేదు ఈ మనిషి అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి దేవుడి గదిలోకి వెళ్ళిపోయారు. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోని 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్. అసలు మీ చెల్లి ఏమనుకుంటుంది? సొంత మేడకోడల్ని నాకంటే ఎవరు బయట నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఏంటి డాడీ, మీరేం చేస్తారో తెలీదు. మీ చెల్లితో మాట్లాడి నేను కూడా అక్కడ ఉండేలాగే ఏర్పాట్లు చేయండి. లేదంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది అంది స్పందన గట్టి గట్టిగా అరుస్తూ. "స్పందన, నువ్వెందుకు అంతలా అరుస్తున్నావు? సరే, నేను మాట్లాడతాను. నువ్వు కంగారు పడకు. జగది నా మాట అస్సలు కాదందు" అన్నాడు స్పందన తండ్రి. "హలో మిస్టర్, అదొకప్పుడు. ఇప్పుడు ఆవిడ గారి కోడలొచ్చింది కదా! అందుకే పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు వరకు నువ్వే నా ఇంటి కోడలివి, నువ్వే నా ఇంటి మహాలక్ష్మివి, నువ్వే నా ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చేదానివి అని బొచ్చుడు డైలాగులు కొట్టింది. కానీ ఇప్పుడు సింధు సింధు అంటూ కొత్తగా వచ్చిన దాన్ని జపం చేస్తూ కూర్చుంది" అంది స్పందన. "అబ్బా స్పందన, నేను చెప్పాను కదా నేను మాట్లాడతాను అని. మళ్ళీ ఏంటిది? నువ్వు సైలెంట్‌గా ఉండు. నేను చూసుకుంటా. ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు కూడా వెళ్ళి అర్జున్ ఇంట్లో ఉండాలి. అంతే కదా?" "అంతే. వాళ్ళిద్దరి మధ్య ఆ ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అనుకో, అప్పుడు నీకు, నాకు, అమ్మకి మిగిలేది చిప్పకూడు మాత్రమే. అది గుర్తుపెట్టుకో డాడీ. వాళ్ళు ఇప్పటికే లవ్‌లో ఉన్నారు. వాళ్ళు గాని ఒకటైపోతే వాళ్ళని విడదీయడం మన తరం కాదు కదా! ఎవ్వరి తరం కాదు. అర్థమవుతుందా? కాబట్టి వీలైనంత తొందరగా నేను ఆ ఇంట్లోకి వెళ్ళే ఏర్పాట్లు చేయండి" అంది స్పందన. "అలాగే స్పందన, నేను చూసుకుంటాను. నువ్వసలేం కంగారు పడకు" అంటూ తన చెల్లెలికి ఫోన్ చేశాడు స్పందన తండ్రి. ఇంకా ఉంది. ఇంతకీ ఇప్పుడేం జరగబోతుంది? స్పందన అర్జున్ ఇంట్లోకి వస్తుందా? ఒకవేళ వస్తే అర్జున్‌కి ఇంకా సింధుకి మధ్య పుల్లలు పెడుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.